నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వసీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను పరిశీలించిన రామగుండం సిపి శ్రీనివాస్, కలెక్టర్ భదావత్ సంతోష్. ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలంటూ వెల్లడి. దండేపల్లి మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ. పాల్గొన్న ఎమ్మెల్యేలు కుక్కిరాల ప్రేమ్సాగర్రావు, గడ్డం వివేక్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ. మండలంలో కాంగ్రెస్కు అధిక మెజార్టీ తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు. కోల్బెల్ట్ నస్పూర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బీఆర్ఎస్. పాల్గొన్న ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్న నేతలు. వికారాబాద్లో ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ల ఆందోళన. డ్రైవర్ రాములపై దాడి చేసిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాలలోని ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, మంచిర్యాల కలెక్టర్ భదావత్ సంతోష్లతో కలిసి పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను రామగుండం సిపి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేయడం, పోలింగ్ తర్వాత ప్రీమియంలను భద్రపరచడంపై అధికారులు చర్చించారు. పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామగుండం సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గం ఈవీఎంలు భద్రపరచడం జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు ములకలలోని ఐజీ కాలేజీలో ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డీసీపీ, ఏసీపీ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి మనకు ముందు నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. నామినేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఎలక్షన్కి సంబంధించినంత వరకు ఏదైతే ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఉన్నాయో, ముందుగా పోలింగ్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ర్యాండమైజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. ఈవీఎంకి సంబంధించినంత వరకు ఈవీఎం కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసుకొని 3 నియోజకవర్గాలకు, మనకు బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాలకి వాళ్ళ ఈవీఎంస్ కూడా పంపడం జరిగింది. ఈరోజు గౌరవ సిపి గారితో నేను, అదేవిధంగా డీసీపీ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు అందరం కలిసేసి కూడా ఈ స్ట్రాంగ్ రూమ్స్, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి, ఇంకా కార్యక్రమాలు ఏమున్నాయి అనేది అన్నీ చెక్ చేయడం జరిగింది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్లో మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అక్కడ లాక్ బుక్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, సిఏపిఎఫ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కావచ్చు. సో ఈ విధంగా అన్నీ చేసుకోవడం జరిగింది. అదే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా ఇప్పుడు చెక్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ యొక్క లేఅవుట్, ఆ డిస్ట్రిబ్యూషన్లో ఎన్ని బస్సులు పెడతాము, ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటుంది, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా చెక్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ రిసెప్షన్కి వచ్చినాక ఎట్లా రిసెప్షన్ తీసుకుంటాము, ఈ విధంగా కూడా అన్ని రకాలుగా చెక్ చేయడం జరిగింది. అట్లనే కౌంటింగ్ సెంటర్ మనకు ఐజా ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది. ఆ కౌంటింగ్ సెంటర్ కూడా చెక్ చేయడం జరిగింది. సో మనం ఇంతకుముందు అసెంబ్లీలో వాడిన కౌంటింగ్ సెంటరే. అక్కడ అన్ని యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గం సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అది రేపు లోపు కంప్లీట్ అయిపోతాయి. సో కౌంటింగ్ సెంటర్కి కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఈ విధంగా మనము మ్యాన్ పవర్కి సంబంధించింది కావచ్చు, ఈవీఎంకి సంబంధించిన కావచ్చు, మిగతా ఇప్పుడు ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్, విఎస్టీ టీమ్స్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్, మోడల్ కోడ్, ఇవి మనకి ఎంసీఎంసీ కమిటీ కూడా నడుస్తూ ఉంది. అట్లానే డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, పీస్ఫుల్ ఎలక్షన్కి జరగడానికి కావాల్సిన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, మంచిర్యాల జిల్లాకి సంబంధించినంత వరకు అన్ని రకాలుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది, అన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటరీ ఎన్నికలు కూడా మొత్తం పీస్ఫుల్గా, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో చేసుకునేటట్టు మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేటట్టు చేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఇక్కడ మంచిర్యాలలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్, దాని తర్వాత కౌంటింగ్ సెంటర్సు, తర్వాత ఈ డిఆర్సీ సెంటర్స్ మొత్తము కలెక్టర్ గారు సంతోష్ గారితో పాటు, మా డీసీపీ గారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఒక అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, త్వరలోనే మనకు ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి మీకు తెలుసు. తర్వాత 25th వరకు నామినేషన్ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క అరేంజ్మెంట్స్, తర్వాత ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్, తర్వాత అన్ని రకాలుగా బాగా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి 3 layers ఆఫ్ ఫోర్స్ ఎట్లా చేస్తామని చూసుకోవడానికి ఫిజికల్గా ఇక్కడ రావడం జరిగింది. అన్నీ చూసాము ఈ మంచిర్యాల సంబంధించి. తర్వాత దీంట్లో ఇక్కడ ఈ పక్కన డిఆర్సీ సెంటర్ కూడా ఎలా అరేంజ్మెంట్ చేయాలి,
వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ నుంచి అన్ని పోలింగ్ అయిన వచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ కౌంటింగ్ సెంటర్కి ఎలా తీసుకెళ్ళాలి ఇవన్నీ మనం ఆలోచన చేయడం జరిగింది. సో ఫార్ అంతా పక్కగా జరుగుతూ ఉంది. ఇంకా కొంత వర్క్స్ జరిగేది ఉంది, అవి త్వరలోనే కంప్లీట్ అయిపోతాయి. సో మంచిర్యాల వరకు అయితే టోటల్గా ప్లానింగ్ అంతా పక్కగా జరగడం జరిగింది. ఇంకా కొద్ది వర్క్స్ అయిపోతే మనకు కంప్లీట్ అయిపోతాయి. మనకు అబ్జర్వర్స్ కూడా రాబోతున్నారు. 25కి మనకు ఇక్కడ పెద్దపల్లిలో మీటింగ్ కూడా ఉంది. వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్ తర్వాత వాళ్ళకి అప్పుడు వాళ్ళు వచ్చే లోపల కాగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ కోటపల్లి మండలం రాపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారులు పకడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రామగుండం కమిషనర్ మంచిర్యాల కలెక్టర్ సంతోష్ బదావత్తో కలిసి కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీ నిర్వహించారు. చెక్పోస్టు వద్ద వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, బస్సులను, ద్విచక్ర వాహనాలను సైతం తనిఖీ నిర్వహించాలన్నారు. వాహనాల తనిఖీలో నిర్వహించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి సమయంలో రేడియేట్ జాకెట్స్ ఉపయోగించుకోవాలని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అక్రమంగా డబ్బు, మద్యం, బంగారం, విలువైన వస్తువులు తరలిస్తుంటే పట్టుకోవాలని సూచించారు. 50,000 రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకెళ్తుంటే తగిన ధృవపత్రాలు లేకపోతే అమౌంట్ సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని అన్నారు. 10 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ సీజ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకు సబ్మిట్ చేయాలని సిపి తెలిపారు. చెక్పోస్టు వద్ద విధుల్లో ఉండే పోలీసులకు కావలసిన అవసరాలను ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. అనంతరం వాహన తనిఖీల సమయంలో వివరాలు నమోదు చేసిన రిజిస్ట్రేషన్ను పరిశీలించడంతో పాటు వాహనాల తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు. దండపల్లి మండలం మేదర్పేటలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభకు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగరరావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీలు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మేదర్పేటలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగరరావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్తో పాటు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. వారికి దండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు, డోలు కళాకారులు, నృత్యాలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలకగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం నాయకులు ప్రచార సభలో పాల్గొన్నారు. వారికి దండపల్లి మండల రైతులు యాసంగిలో పండిన వరిధాన్యాన్ని, రైతు నాగలిని కానుకగా అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అడ్డా అని అన్నారు. దండపల్లి మండలంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అందించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రతిదీ నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. విద్యావంతులైన వంశీని ఎంపీగా గెలిపిస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడని అన్నారు. మీకు ఎన్నికలప్పుడు చెప్పిన, ఎన్నికల ప్రతి సభలో చెప్పిన 100 రోజులు చెప్పడం జరిగింది. కానీ ఈ పేపర్ వర్క్ కానీ దీని కార్యక్రమాలు దానికి లెక్క చేయడం, తర్వాత మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం, దీనికి కొంత సమయం పడుతుంది. ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఏదైనా ఆలస్యమైనా కూడా మీకు ఒకటే మాట చెప్పిన, ప్రత్యేకంగా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో 2,500 స్కీమ్, ఖచ్చితంగా మీకు తొలి ఏకాదశికి ఆ మహాలక్ష్మి 2,500 రూపాయలతోటే మీ పిల్లలకు, భర్తకు నూనె, పప్పు అని గాఢం తినిపించే అవకాశం ఇస్తా అని చెప్పిన, ఖచ్చితంగా దానికి కట్టుబడి ఒక్కడే చెప్పిన అక్కల చెల్లెలు పెద్దమ్మలు, మీరు ఉచిత బస్ ఎక్కి మీ తల్లిదండ్రికి అయినా లేదా? ప్రతి ఆసుపత్రిలో ఈరోజు మీకు 10 లక్షల వరకు మీరు ₹1 పెట్టకుండా ఆరోగ్యం మీరు హాస్పిటల్ పోయి చూపించుకునే, హాస్పిటల్ చేయడానికి చూపించుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. వర్షాలు సరికాలం పడతాయో వానాకాలం పడతాయి. మరి వానాకాలం వాళ్ళే ఉన్నారు కదా, మరి వానాకాలం తక్కువ పడినప్పుడు తెలియలేదా? కరువు వచ్చింది, మరి ఎట్లా చేద్దాం? ఇక వాళ్ళకి ఏంటంటే ఏం దొరుకుతుంది ఏదో మాట్లాడరు కాబట్టి ఊరికి బయటకు పోయి చెప్పేందుకు ఆ పురాణం పోయింది, ఎండిపోయిన గడ్డికి ఈ గడ్డికి ఇట్లా అయిందని చెప్తారు. వాళ్ళు 10 మోసం చేసి చాలు, ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళకు ఒక్కసారి దిమ్మదిరిగిపోతే దించిండ్రు. ఖచ్చితంగా రైతులకు సంబంధించిన ఏవైతే మా ఎన్నికల ముందు వాగ్దానం చేసినా అవన్నీ నెరవేరుస్తాం, దాన్ని ఏ రకమైన సందేహం లేదు. దాదాపు మన నియోజకవర్గం 40,500 చిల్లర మందికి ఈరోజు ఆ సౌకర్యం ఉన్నది. ఇంకా కొంతమంది ఆ సౌకర్యం లేని ఉన్నారు కాబట్టి మేము అందరికీ చెప్తున్నాం, ఎవరికి కూడా ఈ నియోజకవర్గంలో మంచిర్యాల నియోజకవర్గం అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని రకాల స్కీములు, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, 2,500 రూపాయల మహాలక్ష్మి కానివ్వండి, లేకపోతే 500 రూపాయల సిలిండర్ కానివ్వండి,
ఉచిత బస్సు కానివ్వండి, ఈ 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, లేకపోతే విద్యుత్ గ్యారంటీ కింద అది కానీ, మన విద్యా గ్యారంటీ కింద కానీ, ఇవన్నీ ఏ రకంగా కూడా వెనకపోయే ప్రసక్తి లేదు, ఇంకా అడిగేసే ప్రసక్తి లేదు. ఆగస్టులో ఖచ్చితంగా వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోగ్యం ఏదైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా దాని ప్రకారం 7,500 పునాసకు 7,500 రబ్బీకి ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు కూడా ఇస్తారు, కౌలుదారులకు కూడా ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న చాలా మంది ఈ 100 రోజుల పని వాళ్ళు దానికి అది కూడా పెట్టడం జరిగింది. మీరు అంటారు సార్ బాబు వీళ్ళందరూ సార్ మా ఎమ్మెల్యే అందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా మీకు కూడా ఇచ్చింది గుర్తున్నది. సంవత్సరానికి 12,000 రూపాయలు ఎవరైతే జాబ్ కార్డు ఉన్నో జాబ్ కార్డు ఒక్కటికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం ఉన్నది. అది కూడా మీకు వాళ్ళతో పాటు రైతు భరోసాతో పాటు ఆగస్టులో ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఏ రకమైన చింత అవసరం లేదు, భయం అవసరం లేదు. ఎక్కడన్నా ఇవ్వబోతే నా చేయబట్టాడు ఖర్చు ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా ఇస్తాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అక్క చెల్లెలను చూసుకుంటాను, రైతులను చూసుకుంటాను, రైతు కూలీలను చూసుకుంటాను, కౌలుదారులను చూసుకుంటాను. ప్రత్యేకంగా యువకుల గురించి కూడా చెప్తాను. ఇలా ఇంతకుముందు తిమ్ములు చెప్పిండు యువకుల గురించి. అయ్యా వీళ్ళు ఓన్లీ మాట చెప్తారు, రాముడి గురించి చెప్తే నేను ఒక్కటే మాట చెప్తా. ఇక్కడ చాలా మంది సరే 70, 80, 50, 40 ఉన్నారు. వాళ్ళ బీజేపీ అనే పార్టీ పుట్టింది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ పుట్టింది 1922, 23లో పుట్టింది. ఆర్ఎస్ఎస్ కన్నా ముందు బీజేపీ లేదు, దుకాణంలో ఏం లేదు. మరి ఆ 1922 100 సంవత్సరాల కింద మనం రాముడు లేదా, మనం ఆంజనేయ స్వామి లేడా, మన గుళ్ళు లేవా, గోపురాలు లేవా, మనం పోలేదా? ఇలా వాళ్ళు వచ్చి మనకు రాముడు గురించి చెప్పాలా అంటే రాజకీయం కోసం చెప్తారు తప్పితే ఎక్కడెంత పోయి చిచ్చు పెడదామా, ఎంత ఇక్కడ అగ్గి పెడదామా, ఏదో చేసి రాముడి పేరు చెప్పి వీళ్ళందరూ పుట్టకముందే మనం రాముడికి దండం పెట్టినాం, కళ్యాణం చేసినాం, మా ఆంజనేయ స్వామి పెట్టుకున్నాం, అన్నీ చేసుకున్నాం. వీళ్ళు వచ్చి కొత్తగా చెప్పి సమాజంలో ఏదైతే మీరున్నారో మీరేదో సుఖంగా ఇప్పుడు 10 ఏళ్ళ రాక్షస పాలన పోయి ఇవాళ మీద సుఖంగా మా పంటలు మా ఇంటికి వచ్చినాయి, మాకు కొన్ని నచ్చినాయి, ప్రభుత్వ స్కీములు మిగతా వస్తున్నాయి అనే తరుణంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో సెంటిమెంట్ తీసి ఏదో అక్షింతలని ఇంకేదో అని పంపించి బీజేపీ వాళ్ళ మాటల్లో పడకండి. బీజేపీ వాళ్ళు ఓన్లీ పైసలున్న పార్టీ, వాళ్ళ డబ్బులున్న వాళ్ళకే వ్యాపారస్తుల పార్టీ. వాళ్ళ వ్యాపారస్తుల తప్ప చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళ దృష్టిలో మనం ఎవరో మనుషులం కాదు. ఏదైతే బీజేపీ వాళ్ళు కరోనా కన్నా ముందు 2014లో మోడీ గారు ప్రధానమంత్రి ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. అంటే ఇప్పటికి వచ్చి 10 ఏళ్ళు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. సరే 20 కోట్ల ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి? ఇవాళ మమ్మల్ని ఎన్నుకున్నారు మీరు అందరూ సుఖశాంతులతో ఉంటే, మీరు అందరూ సంతోషంగా ఉంటే మాకు అంతకన్నా ఎక్కువ కావాల్సింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కోరుకునేది కూడా అదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో వాళ్ళ యొక్క ఊళ్ళో మీద వాడడం, లేకపోతే ఆయన ఇక్కడ బామోదులో కూర్చుంటే వీళ్ళు వచ్చి ఏదో ఆమోదుల యొక్క కాన్స్టిట్యూషన్ విడిచిపెట్టినట్టు కాదు. గత 10 సంవత్సరాలు మీరు పడ్డ కష్టాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బాధలు, హింసలు తట్టుకొని మరి కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు, శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను మీ అందరికీ. మొదటిగా కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన పెద్దపల్లి ప్రాంతానికి కాకా గారికి 70 ఏళ్ళ అనుబంధం ఉన్నది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ యాజిటేషన్ అప్పుడు 1969 తొలి యాజిటేషన్ అప్పుడు కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతుంది, మన బతుకులు మారిపోతాయని ఏదైతే మనం అందరం నమ్మి చూసినామో మోసపోయినాం మనం గత 10 సంవత్సరాలు అని చెప్పి ఇవాళ మనకు తెలుస్తుంది. కాకా వెంకటస్వామి గారు తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఏదైతే నమ్మినామో ఇవాళ 10 సంవత్సరాల తర్వాత చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన యువత ఎంబీఏలు, బీకాంలు చదువుకొని ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. ఇది ఎంత బాధాకరమైన విషయమో నాకు తెలుసు. నేను కూడా గత 10-12 సంవత్సరాలు పారిశ్రామిక రంగంలో ఉన్నా, ఎంతో కృషి చేసి కష్టపడి 2 కొత్త ప్రోడక్ట్స్ కనిపెట్టిన కాకా గారు ఎప్పుడు చెప్పేటోళ్ళు హమ్ కిసీసే కమ్ నహీ అని చెప్పేటోళ్ళు. అంటే మనం ఎవ్వరికి తక్కువ కష్టపడి కృషి చేస్తే మనం కూడా ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి కాకా గారు మళ్ళీ చెప్పేవారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను
గత 10 సంవత్సరాల్లో నా సొంతంగా కృషి చేసి ఒక సంస్థ తయారు చేసిన ఆ సంస్థల 500 మందికి సొంతంగా ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు ముఖ్యమైన అంశం అంటే నాకు యువతని ఎట్లా ప్రోత్సహించాలా, యువతని మంచి బాటలో ఎట్లా పెట్టాలా అనేది గత 10 సంవత్సరాల్లో నేర్చుకున్నాను. ఈ వచ్చే ఎన్నికల్లో మీ అందరిని కోరుకున్నది ఏంటంటే నన్ను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూసి మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే మీకోసము పార్లమెంట్లో మీ చిన్న అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఓటు వేయాలని అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్రావుతో కలిసి శ్రీరాంపూర్ సింగరేణి గనుల్లో ప్రచారం చేశారు. అనంతరం సీసీసీ శ్రీరాంపూర్ ప్రాంతాల్లో గల వ్యాపార సముదాయాలు నివాస ప్రాంతాల్లో పర్యటించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు సీసీసీ సిటీ న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెన్షన్లు పెంచుతామన్నారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు. మహిళలకు జీవనాభివృద్ధి కింద 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇలా ఇచ్చిన హామీలకు అతిగతి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని గత సీఎం కేసీఆర్ పండుగలా చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి సర్వనాశనం చేశారని విమర్శించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పలు పర్యాయాలు ప్రజాప్రతినిధులుగా కొనసాగిన గడ్డం ఫ్యామిలీ ఇంతవరకు ఈ ప్రాంతంలో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పకుండా ఇక్కడి యువతకు అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం చేసింది ఏమీ లేదని ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువగా సీట్లు గెలిస్తే పార్లమెంటులో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడే అవకాశం ఉంటుందని, లేదంటే తెలంగాణ గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదన్నారు. సింగరేణి కార్మికులకు గత సీఎం కేసీఆర్ అనేక హక్కులు కల్పించినట్లు చెప్పారు. ఒక సింగరేణి కార్మికుడిగా మీలో ఒక్కడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, నాయకులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, గర్సి రామస్వామి, పానుగంటి సత్తయ్య, గుంట జగ్గయ్య, జనార్దన్, తిప్పని రామయ్య, కుర్మిల మోహన్ తదితరులు పాల్గొన్నారు. నాయకుల వాయిస్ కూడా బంద్ చేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కావచ్చు ఒప్పించి మెప్పించి డబ్బు ఎరచూపి ఈరోజు మరి టికెట్ తెచ్చుకున్నటువంటి విషయం మనకు తెలుసు. టికెట్ తీసుకొచ్చింది కానీ ప్రజలను ఏ విధంగా మీరు మెప్పిస్తారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గతంలో వివేక్ ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నాడు. వాళ్ళకు 100 కంపెనీలు ఉన్నాయి. మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లలో హామీ ఇచ్చిండ్రు. 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిండ్రు. ఇక్కడ మంచి పరిశ్రమలు పెడతామని హామీలు ఇచ్చిండ్రు. కానీ ఈ 50 సంవత్సరాల 60 సంవత్సరాల చరిత్రలో వాళ్ళ తండ్రి కానీ ఆయన కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కానీ, లేదంటే ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఈ ప్రాంతంలో మరొక అభివృద్ధి కోసం పాటుపడే విషయంలో కానీ ఏనాడు కూడా వాళ్ళు వస్తారు, గెలుస్తారు, ఎన్నికల సమయంలో కొన్ని డబ్బులు ఖర్చు పెడతారు, వెళ్ళిపోతారు తప్ప ఏనాడు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి వాళ్ళు కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి మా కార్మిక సోదరులను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, యువకులను, ప్రభుత్వ ఉద్యోగులను, మా ఆటో డ్రైవర్ సోదరులందరినీ కూడా మనవి చేస్తూ ఉన్న వీళ్ళ యొక్క విధానాన్ని గమనించమని. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఉన్నాడు, గోమాస శ్రీనివాస్. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు టికెట్ ఇస్తే మరి ఏమైపోయిందో తెలియదు, ఇప్పుడు కూడా ఏమవుతాడో తెలియదు. అసలు బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలనో ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం సహకరించినటువంటి బీజేపీ ప్రభుత్వం, 7 మండలాలను ఆంధ్రాలో కలిపినటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. వడ్ల కల్లాలను ఎత్తేయమన్నారు, దొడ్డు వడ్లు కొనమన్నారు, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి డెవలప్మెంటును మరి ఐటీఐఆర్ కావచ్చు, లేదంటే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదంటే ఐరన్ ఫ్యాక్టరీ కావచ్చు, వీటన్నిటిని కూడా రాకుండా చేసినటువంటి
అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే తప్పు అని స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడి బిడ్డను బతికించి తల్లిని చంపిననేటువంటి మాటలు స్వయంగా మరి ఆనాడు నిండు సభలో మాట్లాడినటువంటి చరిత్ర కలిగిన బీజేపీ పార్టీ కూడా ఎందుకు ఓటేయాలనో ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కూడా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే. మరి ఆ విషయంలో కావచ్చు, సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల విషయం కావచ్చు, ఉన్న ఇళ్లను రెగ్యులరైజ్ చేసే విషయం కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్య కావచ్చు, లేదంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నటువంటి సమయంలో సూటబుల్ మరి పోస్ట్ ఇచ్చే విషయంలో కావచ్చు, మరి ఈ ప్రాంతంలో ఇన్ని బొగ్గు గనులు ఉన్నప్పటికీ కూడా పర్యావరణం విషయంలో కంపెనీ పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన మరి ఒక కార్యాచరణతోటి తప్పకుండా కార్మికుల పక్షాన నిలబడి మరి మా గొంతు వినిపించడానికి మరి మేము ప్రయత్నం చేస్తాము. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని మీరు ఆదరించాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చి గెలిపించాలని కూడా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిచే అవకాశం లేదు. కనీసం దేవుని పేరు మీద ఓటు పెట్టుకుంటే 4 ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఒక ముఖ్యమంత్రిగా మరి దేవుని మీద ఓటు పెట్టుకుంటే వాళ్ళ ఏదైతే వీక్నెస్కు అది అద్దం పట్టలేగా కనపడుతుందనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఎన్నికల కోసం ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో రిటైర్డ్ కార్మికులందరికీ మరి భూమి ఇస్తాను ఇచ్చారా? ఇవ్వలేదు. ఆనాడు మేము పట్టాలు ఇస్తే 3,000 మంది పట్టాలు ఇస్తే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏమంటారంటే ఉట్టిటి పట్టాలు అన్నారు. బ్రహ్మాండంగా ఇల్లు కడుతున్నారంటే మరి ఒకసారి కాంగ్రెస్ వాళ్ళకు కనబడుతున్నాయా కనబడతలేవా అనే సంగతి కూడా నేను గుర్తు చేయడం జరుగుతుంది. ఇలా 3,000 మంది పట్టాలు ఇచ్చాం, ఎక్కడ కూడా రూపాయి లంచం లేకుండా మరి ఇచ్చిన సందర్భం కూడా ఈరోజు పట్టాదారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ సందర్భంలో ఇలా బీజేపీ పార్టీ కూడా వాళ్ళ పార్టీ కూడా ఇలా దేశంలో కూడా వాళ్ళు కూడా మన పూర్తిగా ప్రజల స్పందన తగ్గింది. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే మొగ్గు చూపుతున్నారు. ఇలా ప్రాంతీయ పార్టీలే రేపు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల సహకారం తప్ప స్వతహాగా అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితి లేదు. మరి ఆ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం ఎక్కువ మంది ఎంపీలు గెలిపిస్తే మన అక్కడ గొంతు ఉంటుంది, మన వాయిస్ ఉంటుంది, మన 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 సపోర్ట్ తోటే రేపు కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఖచ్చితంగా కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రిగా, మేడం ఎమ్మెల్యేగా, ధరంపూరి ఎమ్మెల్యేగా మరి అన్ని అనుభవం ఉన్న వ్యక్తి కొప్పుల ఈశ్వర్ గారికి మరి కారు గుర్తుకు ఓటేసినట్లయితే అక్కడ ఢిల్లీలో పార్లమెంట్లో ఈ తెలంగాణ తరఫున ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం తరఫున వాయిస్ ఉంటుందన్నమాట కూడా ఈ స్థలంలో చెప్పడం జరుగుతుంది. మరొకసారి ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో గతంలో ఎన్నో అభివృద్ధి చేశాము. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి, కేసీఆర్ గారిని నమ్ముకోండి, ఈశ్వర్ గారిని ఒక కార్మిక బిడ్డగా మరి ఈ ప్రాంతాల వారికి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాలి. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణం సీఐ శశిధర్ రెడ్డి సొసైటీ టీషర్ట్స్ ఆవిష్కరించారు. అనంతరం సొసైటీకి సహకరించిన దాతలను సన్మానించారు. యువత చెడు మార్గంలో వెళ్తున్న తరుణంలో ఆ మార్గాన్ని ఎంచుకోకుండా సేవ అనే ఒక కొత్త మార్గం ఎంచుకొని మంచిర్యాల జిల్లాలో కొత్త మార్గాన్ని ఎంచుకొని యువత ఆదర్శంగా నిలిచిన ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరినీ అభినందించారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్, ఉపాధ్యక్షుడు సుద్దల ప్రభుదేవ్ మాట్లాడుతూ 5 సంవత్సరాలు సహకరించి తమ కోసం ముందుండి నడిపిన వ్యక్తులకు ఏల్పుల కిరణ్, చోటుబాయ్ తదితరులను సన్మానించారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఇప్పటిదాకా కరోనా వచ్చి మృతి చెందిన వారికి దాన సంస్కారాలు చేయటం, కరోనా వచ్చిన పౌష్టికాహారం అందించడం, నిత్యావసర వస్తువులు అందించడం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశారు. మందమరి చుట్టుపక్కల రాత్రివేళ మహిళలకు ఇబ్బందికరంగా మారిన మార్కెట్ లైక్ల కోసం సమస్యపై కృషి చేయడం జరిగిందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సేవా కార్యక్రమాలు చేయడం అన్నారు. 5 years టర్మ్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇట్లా యూత్ ఎవరైనా ఉండి ఈ వేళ చూసినట్టయితే వాళ్ళు ఏదైతే ఉంటే యూత్ చెడు వ్యసనాలకు బానిసై వాళ్ళ తాగుడు కానీ ఇంకా వేరే మత్తు పదార్థాలకు బానిసై యూత్ వేరే వాళ్ళకి డెవలప్ కాకుండా వాళ్ళ
ఉన్న ఒక ప్రాపర్టీని కూడా వాళ్ళు అమ్మేసుకుంటూ తిరుగుకుంటూ బాగుపడదామనే ఆలోచన లేకుండా చాలామంది చెడిపోతూ ఉన్నారు. దాంట్లో కొంచెం మంది యూత్ ఇట్లా ఈ రకంగా మోటివేట్ ప్రజలకు వేరే రకంగా మోటివేట్ చేసే అవకాశం వస్తుందని చెప్పి వీళ్ళందరూ వచ్చి ఒక సొసైటీ పెట్టి కరోనా అప్పుడు కూడా వీళ్ళందరూ కూడా సేవలు బాగా చేసినామని చెప్తా ఉండే. అట్లనే లేని మొత్తానికి ఎవరికైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదో రకంగా సహాయ సహకారాలు చేసుకుంటూ బయట వాళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళు కూడా ముందుకు వచ్చి సర్వీస్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. వారు అన్నట్టు మా తరఫున కూడా రేపు పొద్దుగాల ఏదైనా కూడా వీళ్ళు ప్రొవైడ్ వాళ్ళకి ఏది కావాలో నెసెసిటీస్ ఏమన్నా కూడా మేము కూడా ఇంతకుముందు ఎక్కడైతే సహాయ సహకారం అందించాలో దానికి మేము కూడా అందించేందుకు ముందుకు వస్తామని చెప్తున్నాం. అట్లనే ఇంకా చాలామంది కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చాలామంది కూడా సంప్రదిస్తే అందరూ కూడా ముందుకు వస్తారు. వాళ్ళకి కావాల్సిందల్లా ఒకటే మనకి ఏంటంటే పక్కగా మంచిగా ఎవరైతే పేదవాళ్ళు యాక్చువల్గా ఎవరైతే పావర్టీలో ఉన్నారో వాళ్ళని మనం ఏ రకంగా సహాయం అందజేస్తామో ఆ రకంగా మనం అందించేందుకు చూడాలి. అంటే ఎదుటి మనం సోమరిపోతు తయారు చేయాలి అనేది కాదు, కానీ పాపం ఇంట్లో పెద్ద దిక్కు ఉండరు, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పోషించే ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసుకోండి. ఎక్కడన్నా ఐడెంటిఫై చేస్తే అట్లాంటి వాళ్ళు మా నోటీస్ కూడా వస్తూ ఉంటారు. మేము కూడా వీళ్ళకి తెలియపరుస్తాం. అట్లా మీ నోటీస్కి వచ్చినా కూడా వాళ్ళకి ఏదో రకంగా పాపం తినేందుకు కొంచెం బియ్యమో లేకపోతే ఇంకా వస్తువుల్లో కానీ లేదు కానీ అందించి మంచి పేరు వస్తుంది, మంచి పుణ్యం ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంచెం భాగం దీనికి కేటాయిస్తే అందరినీ కూడా మనం సాటిస్ఫై చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి 5 years టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత నన్ను కూడా చూసి చాలా దినోత్సవం సందర్భంగా ఈరోజు 5 సంవత్సరాల క్రితం ఒక్క వ్యక్తితో స్టార్ట్ అయ్యి ఈరోజు కొన్ని వేల ప్రోగ్రాం చేసినందుకు మీరందరూ సహకరించినందుకు మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను ఒక ప్రాబ్లం ఉంది, మీరంతా ఉండాలంటే మీరంతా నన్ను నమ్మి నాపై నమ్మకం పెట్టి నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు టీషర్ట్ల ఆవిష్కరణ ఉన్నందుకు సార్కి సంప్రదిస్తే సిఎస్ఆర్ గారు వచ్చినందుకు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఉండాలి. గతంలో సిఎస్ఆర్లు కూడా మా సొసైటీకి ఎన్నో సహకారాలు అందించారు. అలాగే మీ సహకారాలు ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. వచ్చిన అన్నలందరికీ ప్రజాసేవ వెల్ఫేర్. అలాగే ఈరోజు టీషర్ట్లు ఆవిష్కరణ కష్టపడి మంచిర్యాల మార్కెట్ ఏరియాలో నక్షత్ర ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగరావు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గల నక్షత్ర ఇంజనీరింగ్ అధినేత చకినారపు అనిల్ ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగరావు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణలు ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నక్షత్ర ఇంజనీరింగ్ అధినేత చాకినారం అనిల్ అనంతరం మార్కెట్ ఏరియాలో ప్రజల సౌకర్యార్థం ఎండాకాలం కావడంతో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. అంబలైతే ఎండాకాలం ప్రతి సంవత్సరం నక్షత్ర ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వేసవికాలంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ సంవత్సరం కూడా అంబలి పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగరావు గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ హాజరైంది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 45 రోజుల పాటు ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూనే ఉంటాము. ఇది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముందుండి తోడ్పడుతుంది ఎప్పటికైనా. వీళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాములపై దాడి చేసిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ డిపోకు చెందిన 27 ప్రైవేట్ ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ రాములపై దాడి చేసిన ప్రయాణికుడును నవాజ్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ డిపోకు చెందిన 27 ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు బస్ సర్వీసులు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం బస్సు ఆలస్యంపై ప్రశ్నించిన నవాజ్, భోజనం చేస్తున్నాం, 5 నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పిన డ్రైవర్ కండక్టర్పై ఆగ్రహంతో డ్రైవర్ రాములపై దాడి చేశారు.
వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బస్సు డ్రైవర్ రాములు నిందితుడు నవాజ్పై చర్యలు తీసుకోవాలని 27 బస్సులు సర్వీసులు నిలిపి ఆందోళనకు దిగారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో బస్సులు కదిలాయి. ఎంతోమంది సురక్షితంగా గమ్యానికి చేర్చే బస్సు డ్రైవర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దాడి జరుగుతుందని ముందుగా గ్రహిస్తే తమకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. నా పేరు కృష్ణ. నేను వికారాబాద్ టు సాస్పేట్ నడిపిస్తాం. నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్లో అన్నం తింటున్నాం. టైం ఉంది, లంచ్ టైం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మాకు. మా టైం కానీ మేము మా ముంగట 2 బండ్లు వెళ్తాయి. దానికోసం సైడ్లో ఆపేసుకొని అన్నం తింటుంటే బస్సులు మీకు జీతం ఇస్తున్నాము, గవర్నమెంట్ మీకు జీతం ఇస్తారు, గవర్నమెంట్ జీతగాళ్ళు మీరంటే మేము లక్షలు పెట్టి బస్సులు కొన్నాం సార్. ఇన్వెస్ట్ చేసినాం, వీళ్ళందరితో దెబ్బలు తిన్నకైతే కాదు అని మేము ఆయనతోటి అన్నాం. అంటే 10 మందిని పిలిపించిండు. కాడదాలు తుమ్తేరకు వికారాలు ఎట్లుంటామంటే వాళ్ళు వికారాబాద్ వాళ్ళు అని చెప్పేసి మేము కూడా చేసుకోవద్దు, మా డ్యూటీలో మేము ప్యాసింజర్ మీద చేసుకునే హక్కు మాకు లేదు అని సంజాయించినాక మళ్ళీ వచ్చి చాలా వల్గర్గా తిట్టినాక మేము డిఎంను సందర్శించినాం, ఫోన్ చేసినాం. డిఎం సారు కంప్లైంట్ చేయకండి అన్నాడు. చేసినాక ఇప్పటి వరకు కూడా ఏ రియాక్షన్ లేదు వాళ్ళ మీద. మేము రాత్రి వెళ్తుంటే మా మీద ఫోకస్ కూడా పెట్టేసారు. దాంతో మా డ్రైవర్లు అందరికీ మేము ఇన్ఫార్మ్ చేసుకుంటే బస్సులు ఆపేసి సమస్య ఏందో మాట్లాడదామండి అని చెప్పి మాట్లాడుతున్నాం సార్. ఆదివారం రోజు వికారాబాద్ బస్ స్టాండ్లో ప్రైవేట్ వెహికల్ దాని డ్రైవర్కి సంబంధించి రాములు డ్రైవర్ గారు భోజనం చేస్తుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి భోజనం చేసే టైంలో డ్రైవర్ గారితో గొడవపడి ఆయన చేసుకోవడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళు ఏంటంటే మాకు భవిష్యత్తులో ఇలాంటి ఏం జరగకుండా చూడమని కొంచెం రిక్వెస్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇలాంటి ఏం జరగదు. సొసైటీ కూడా మనం ఏంటంటే ఆర్టీసీ బస్ అనేది మన అందరి బస్, అది మన పబ్లిక్ ప్రాపర్టీ. అది దాని మీద ఎలాంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళ మీద దురుసో ప్రవర్తించినా, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినా వాళ్ళ మీద చేసుకున్న కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని పోలీస్ డిపార్ట్మెంట్. రోజు మధ్యాహ్నము మా ఇద్దరు డ్రైవర్స్ అక్కడ బస్ స్టాండ్లో లంచ్ చేస్తుండగా ప్యాసింజర్ వచ్చి ఇంకా బస్సు తీయరా అని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. ఆ గొడవలో కొంచెం మా డ్రైవర్ మీద ప్యాసింజర్ చేయించారు, దెబ్బలు కొట్టడం జరిగింది. దానికి మేము మా మేనేజ్మెంట్ తరఫు నుంచి మేము కేసు పెట్టడం జరిగింది. కేసు ఎఫ్ఐఆర్ అయింది. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ కాపీ కూడా మరి మా ఎయిర్ బస్ డ్రైవర్లకు కూడా చూపించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇట్లా అయింది, రోజు కూడా అట్లే అవుతుంది కదా, మరి ఏం చేయాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అదే మాట మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటివి కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మా ఎండీ గారు ప్రత్యేకంగా చాలా సీరియస్, ఇట్లాంటి మా ప్యాసింజర్ మన డ్రైవర్స్ మీద కానీ కండక్టర్స్ మీద కానీ ఎవరైనా చేసుకుంటే కానీ లేకపోతే దురుసుగా మాట్లాడితే కానీ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అప్పుడప్పుడే నేను కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలని మమ్మల్ని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది, తర్వాత కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. మేము అదే వీళ్ళకి కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయక్పోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు గజ్జి రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయక్పోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు గజ్జి రాజన్న ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయక్పోడ్ జిల్లా అధ్యక్షుడు గజ్జి రాజన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి నాయక్పోడ్ సమాజం చదువు చైతన్యం నినాదాలతో ముందుకు వెళ్లాలని, దీనికోసం ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. అదేవిధంగా ఆదివాసీ నాయక్పోడ్ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. హక్కుల పరిరక్షణ సమితి అనేది ఏర్పాటు చేసినట్టు నా సాధ్యమైనంత వరకు చాలా మటుకు సర్వీస్ చేసిన, కానీ ఇప్పుడు ఆరోగ్యరీత్యా నేను దానికి న్యాయం చేయలేకపోతున్నాను. కాబట్టి ఈ తారీఖు నుంచి ఈ సొసైటీ యొక్క బాధ్యతలను పూర్తిగా గంజిరాజం అతనికి అప్పచెప్తాను. అతనే పూర్తిగా చూస్తూ తర్వాత ప్రజెంట్ కానీ అన్నీ అతనే చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నవనందుల రామచందర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ చార్వాక ట్రస్ట్ ప్రాంతంలోని అటువంటి హాల్లో మనం ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆదివాసీ హక్కుల
ఆదివాసీ నాయక పౌర హక్కుల పరిరక్షణ కమిటీ యొక్క సిద్ధాంతం ఏంటిదంటే చదువు చైతన్యము పోరాటము అనే నినాదంతో ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ నాయక పౌరులను చైతన్యం చేసే విధంగా చదువుకు ముందుకు తీసుకుపోయే విధంగా అలాగే పోరాటం ఎలా ఉండాలనే విధంగా ఈ యొక్క నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ ముందుకు సాగబోతా ఉంది. ఈ యొక్క నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీలో ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ నెల రోజుల కాలంలో రాష్ట్ర కమిటీని పూర్తిస్థాయి బాడీని కూడా నిర్వహించడానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తాము. అన్ని జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను అలాగే కార్యకర్తలను అందరినీ కూడా కూడగట్టుకొని రాబోయే 2 నెలల్లో ఆదివాసీ భవన్ హైదరాబాద్ కేంద్రంగా కూడా పెద్ద ఎత్తున సభను చేయడానికి కోసమని మేము ఇలా నుండి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాము. ఆ ప్రణాళికలో భాగంగానే గౌరవ మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నవనందుల రామచంద్ర గారికి మేము ఏదైతే స్థాపించిండో ఆ సంఘాన్ని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని మనవి చేస్తూ ఏదైతే నాయకపోడు హక్కుల పరిరక్షణలో భాగంగా నేను నా వంతుగా శాయశక్తిగా కృషి చేస్తూ చదువు చైతన్యము పోరాటం అనే నినాదంతో ముందుకెళ్తామని మేము ఈ విధంగా తెలుపుతా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కోట మైసమ్మ దేవాలయం వద్ద గల బస్తీ దవాఖానను జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కోట మైసమ్మ దేవాలయం వద్ద గల బస్తీ దవాఖానాను సోమవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి దవాఖానలో గల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి దవాఖానకు వచ్చే ఓపీ విభాగం చూసి ఔషధాలను పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం బస్తీ దవాఖానా వైద్యురాలు డాక్టర్ గౌతమి అభినందించారు. అనంతరం నూతనంగా జిల్లాకు వచ్చిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ను బస్తీ దవాఖానా వైద్యాధికారులు డాక్టర్ గౌతమి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఫస్ట్ అయిన తర్వాత కలెక్టర్ గారు మళ్ళీ మా అధికారులతో పెట్టారు. తర్వాత నేను వీళ్ళ డాక్టర్లతో అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు వాళ్ళ స్టాఫ్ తోటి ఆశాస్తో పెట్టడం జరిగింది. పెట్టడం కాకుండా ఎందుకంటే మెయిన్ ఏంటంటే అవగాహన సదస్సులు ప్రతి ఏరియాలో మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ అన్ని చోట్ల కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ చేస్తున్నారు. ప్రతి ఎక్కడైతే రైతులు పనిచేస్తున్నారో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏరియా వాళ్ళ ఎండబెడుతారు అక్కడ పనిచేసే వర్కర్స్ సైట్లో కూడా మా ఆశాలు వెళ్ళిపోయేసి ఇక్కడ కన్సర్న్ ఏం కూడా వెళ్ళి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడంతో చేతులు దులుపుకోకుండా వాళ్ళకు తగు జాగ్రత్తలు అసలు అవసరమైతేనే బయటకు వెళ్ళాలి. దట్టు ప్రెగ్నెంట్ లేడీస్ ఓల్డ్ ఏజ్ పిల్లలు ఓల్డ్ ఏజ్ మనుషులు చిన్నపిల్లలు ఈ ముగ్గురు ఇమ్యూనిటీ తక్కువ బయటకు రాకుండా ఉండాలని చెప్పేసి అవగాహన పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్లో ఏవి చేయాలి ఏవి చేయొద్దనే మెటీరియల్ కూడా. చెన్నూరు నియోజకవర్గంలోని పారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గుండెటి యోగేశ్వర్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో గుండెటి యోగేశ్వర్ను అదనపు కలెక్టర్ రాహుల్, డిఈఓ యాదయ్య తోటి ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. సుదీర్ఘకాలం విద్యాశాఖలో 37 సంవత్సరాలు విశిష్టమైన సేవలు అందించి వేలాది మంది విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసి విద్యాశాఖకు వివిధ రంగాల్లో తనదైన శైలిలో విలువైన సేవలు అందించిన పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండెటి యోగేశ్వర్ అరుణ ఉద్యోగ విరమణ సన్మానోత్సవం పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్, డిఈఓ యాదయ్య, రాష్ట్ర పర్యావరణ విద్యా ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్ పాల్గొని మాట్లాడుతూ ఆయన అందించిన వివిధ సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో అదనపు కలెక్టర్ రాహుల్, గుండెటి యోగేశ్వర్ దంపతులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ హిత సంచులను ఆవిష్కరించి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు అతిథులను శాలువలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ రాష్ట్రపతి స్థాయి అవార్డు అందుకోవడానికి కారణమైన ముఖ్యమైన ఫోటోలను, ఉపాధ్యాయ వృత్తి జ్ఞాపకాల ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అడిషనల్ కలెక్టర్ వాటిని తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ మాట్లాడుతూ పాఠశాలతో ఉన్న అనుబంధం జీవితంలో మర్చిపోలేనిది, విద్యాశాఖకు ధన్యవాదాలు తెలిపారు. మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయ అధ్యాపక వృత్తిని కొనసాగిస్తానని, ప్రాణం ఉన్నంత వరకు పర్యావరణ సేవలో తరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ వివిధ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అన్నది చాలా పెద్ద నంబర్, చాలా సుదీర్ఘమైన సర్వీస్. అది కూడా అనేక ప్రొఫెషన్స్ ఉంటాయి. ఆ ప్రొఫెషన్స్లో అత్యంత పవిత్రమైన ప్రొఫెషన్ అని నేను భావించేది ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తిలో 37 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ పూర్తి చేసుకొని వాళ్ళ రిటైర్డ్ అవుతున్న కొండేటి యోగేశ్వర్ గారికి అభినందనలు. సో ఆయన ఇప్పుడు 37 సంవత్సరాల కింద మొదలు పెడితే ఇప్పటిదాకా ఈ 37 ఇయర్స్లో వేరియస్ అనేక స్కూల్స్లో వేరియస్ హోదాల్లో పనిచేసి ఉంటారు. మొట్టమొదట అపాయింట్మెంట్ తీసుకున్న స్కూల్ టీచర్ యొక్క విద్యార్థి నుంచి ఈరోజు ఈ పారుపల్లి స్కూల్లో ఉన్న విద్యార్థుల వరకు కూడా ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు. సో వీళ్ళకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరైనా వాళ్ళ స్టూడెంట్ సక్సెస్ అయితే నాది ఎంతో కొంత రోల్ ఉంటుందని. అట్లాగనే అవతల సైడ్ నుంచి చూస్తే స్టూడెంట్స్ కూడా అంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. ఆ సార్ వాళ్ళ దగ్గర పని చేసిన, ఆ సార్ వాళ్ళ దగ్గర విద్య నేర్చుకున్నందుకే మేము ఈ పొజిషన్లో ఉన్నామని. సో అట్లాంటి ఎంతోమంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయ వృత్తిలో మీరు మళ్ళీ ప్రకాశవంతంగా వెలిగినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ మనము అంటే ఈ 1.5 year ఇంటరాక్షన్లో చూస్తే ఫస్ట్ టైం కొత్త కలెక్టరేట్ ఇనాగ్రేషన్ టైంలో చాలా యాక్టివ్గా పనిచేశారు. ఆ ఈవెంట్లో కానీ ఆ సీఎం విజిట్లో కానీ దగ్గరుండి మాకు తోడ్పాటు అందించడము, దాని తర్వాత అయిన ఫంక్షన్లో కూడా చాలా చక్కగా వ్యాఖ్యాత చేసి, అప్పుడే ఫస్ట్ టైం నాకు కూడా అంటే టీచర్ అని తెలియదు అప్పటికి, ఎవరైనా మా వాళ్ళు ప్రైవేట్ నుంచి వ్యాఖ్యాతలకు తీసుకొని వచ్చారనుకున్నాను. అంత అంటే ఆ ప్రొఫెషనల్ వ్యాఖ్యాత ఎట్లాగో వ్యాఖ్యానం చేస్తారో అంత ప్రొఫెషనల్ ఆ రోజే అంటే ఎవరు అని అనుకుంటే టీచర్ అని తెలిసింది. సో అది కూడా ఒక మంచి సైన్. ఎందుకంటే ఒక టీచర్ ఓన్లీ పాఠాలు చెప్పడం అంటే స్కూల్కి వచ్చి ఆ 9 to 5 విద్యాబుద్ధులు చెప్పి వెళ్ళడం, అక్కడ దాకా వాళ్ళ డ్యూటీ అనుకొని ఉంటారు చాలామంది. అట్లా కాకుండా అడిషనల్ ఎఫర్ట్స్ ఎక్కడైతే పెడుతున్నారో, ఇప్పుడు మనము ఈ వ్యాఖ్యానం కానీ లేకపోతే ఈ పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషించడం కానీ, ఎన్సీసీ కానీ, లేకపోతే ఈ కవిత అంటే నాకు ఇంకొక నచ్చింది, నాకు ముందు నుంచి తెలుగు సాహిత్యం అంటే ఇష్టము. సో వీరు ఉపాధ్యాయులు, అక్కడ ఒక ఇష్టం ఏర్పడింది. తర్వాత మంచి వ్యాఖ్యాత వక్త, అక్కడ కొంచెం ఇష్టం ఏర్పడింది. చివరగా తెలుగు సాహిత్యానికి కూడా ఎనలేని కృషి చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో కూడా సొంతంగా వాళ్ళు కూడా ఒక పాట రాసి పర్సనల్గా తనే అంటే మాకన్నా డిస్ట్రిక్ట్ తరఫున స్వీప్ యాక్టివిటీలో భాగంగా మేము అది తప్పక చేయాల్సిన పనులు. బట్ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని తనే రాసి, తనే రికార్డింగ్ చేయించి, తనే అంటే మా దగ్గరికి వచ్చి ఇది కూడా ఉంది అని. 30వ తారీఖున పదవి విరమణ పొందుతున్నటువంటి యోగేశ్వర్ హెచ్ఎం గారి పదవి విరమణ సందర్భంగా చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ రాహుల్ సార్ గారికి, పదవి విరమణ పొందుతున్నటువంటి యోగేశ్వర గారికి, అట్లాగే ఎంఈఓ గారికి, ఏసీ మంచిర్యాల గారికి, అట్లాగే ఉపాధ్యాయ సంఘాల అందరికీ, అట్లాగే విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారం. మన యోగేశ్వర్ గారు అంటే ఒక సంవత్సరం క్రితం నేను జిల్లాకు వచ్చి 11 నెలలు అవుతుంది. వచ్చిన మరుక్షణమే ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా యోగేశ్వర్ గారు, అది కల్చరల్ కావచ్చు లేకపోతే ఏ సెలబ్రేషన్ అయినా దానికి అనుకూలంగా యోగేశ్వర్ గారు కూడా చిన్నపిల్లలాగా ముందు అందరికీ అట్రాక్ట్ అవ్వాలి, అందరికీ కనిపించాలి, మన వాయిస్ వినిపించాలి అనే ఒక సౌహృదయంతో మంచి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు విజయవంతం కావడానికి తన యొక్క శక్తి వంచన లేకుండా, రాత్రి పౌర్ణమి తేడా లేకుండా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఈ వయసులో కూడా. నా ఉద్యోగ విరమణ కార్యక్రమానికి చేసిన ప్రియతమ ఆత్మీయ డైనమిక్ ఏసీఎల్వి అసిస్టెంట్ కలెక్టర్ ఆఫ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ శ్రీ బి రాహుల్ ఐఎస్ గారు, నన్ను ఎన్నో విధాలుగా ప్రోత్సహించిన సక్సెస్కు కారణమైనటువంటి మా గౌరవనీయులు ప్రియమైనటువంటి డిఓ గారు శ్రీ యాదయ్య సార్ గారికి నమస్కారం. అలాగే హైదరాబాద్ నుంచి ఎండలో ఎంతో కష్టపడి పర్యావరణ రక్షణలో కొంత సేవ చేయడానికి నాకు సహకరించేటువంటి పెద్ద మనుషులు మా ఎంఓఈఎఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ డిపార్ట్మెంట్, తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ విద్యాసాగర్ గారికి, ఎంఈఓస్, హెడ్ మాస్టర్స్, రిటైర్డ్ హెడ్ మాస్టర్స్, వేదిక ముందున్నటువంటి గౌరవ హెడ్ మాస్టర్స్, టీచర్స్, స్టూడెంట్స్, ఎస్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ అవర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ సెక్టోరియల్ టీమ్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా
విజయవంతంగా నిర్వహించిన మిత్రుడు బాల్యమిత్రుడు తర్వాత ఉండేటువంటి ద్వారా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు. సమయం తక్కువ ఉంది కాబట్టి ఒకరికి సొత్తు కాదు ఏ రంగంలో కానీ. నేను పరిమళించే పువ్వునైతే, నేను చిగురించే మొక్కనైతే తల్లి వేరు, కనబడని తల్లి వేరు నా గురువులు, నా పెద్దలు, నా ఉపాధ్యాయులు, నా విద్యార్థులు, నా సమాజం. ముందుగా వాళ్ళందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే నేను ఈ స్థానంలో ఉండడానికి కారణమైనటువంటి మా అమ్మా నాన్నగారికి, మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు గుండెటి బసయ్య, మా అమ్మ గుండెటి సమ్మక్క. అమ్మ కూడా రావాలని ఉంది, నడుము సమస్యతో రాలేకపోతుంది. రూపాయల గురించి చాలా కష్టపడవ. చాలా మంది నా బాల్య మిత్రులు వేదిక మీద ఉన్నారు. మేము చాలా బీద కుటుంబంకి వెళ్ళి వచ్చాము. చాలా గర్వంగా ఉంది. ఉన్న రంగంలో అనుకున్న స్థాయికి పోవాలనేటువంటి లక్ష్యంతో చదవాలి. మన పుస్తకం ఒకటే, మన గురువులు పనిని చేస్తే ఇష్టంగా చేయాలి. నా గురువులు, నా కళా గురువులు ఉమామేశ్వర్ మన మధ్యలో ఉన్నారు. సాహిత్య గురువులు ఉన్నారు, పర్యావరణ గురువులు ఉన్నారు. వివిధ రంగాల్లో సుమారు 12 రంగాల్లో నేను కొంత చేసే ప్రయత్నం చేశాను. అవకాశం ఉన్నక్కడ నేర్చుకోవటం, అవకాశం ఉన్నక్కడ నేర్పడం, ఈ రెండు మాత్రం నేను చేశాను. నా సేవల్ని మన ప్రభుత్వం నుంచి గౌరవనీయులు మన ఏసీబీ రాహుల్ సార్ గారు, మన ప్రీతమ్మ కలెక్టర్ బి సంతోష్ ఐఎస్ గారు, అంతమంది భారతీయ హోల్కేరి కర్ణన్ సార్, ఇతర సార్ అందరూ కూడా వారు నా సర్వీసెస్ వాడుకున్నారు. నేను వారికి సేవ చేసే అవకాశం జిల్లా ప్రజలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కొండాలరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు క్యాసారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు వ్యాసారం కొండలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 200 మంది సోమవారం గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కొండలరెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా తమకు పార్టీలో గుర్తింపు లేదని, తమ క్యాసారం గ్రామాన్ని పట్టించుకున్న నాథుడే లేడని, గ్రామం నుండి ఉన్నత పదవులు సేకరించిన నాయకులు కూడా తమను పట్టించుకోకుండా చిన్న చూపు చూడటంతో మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఎవరి అయితే ప్రజల భూములు గుంజుకొని ప్రజలకు న్యాయం చేయకుండా అలాంటి వాళ్లకు ఎంపీ టికెట్ ఇవ్వడం కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బీసీ బిడ్డకైన నీలం మధుకు ఇవ్వడం గొప్ప గర్వకారణం. ఎందుకనని అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం. అన్ని కులాల వర్గీకరణ లేకుండా ఎటువంటి వాళ్ళకైనా న్యాయం చేస్తుందనే భావంతోనే ఈరోజు మేము కాంగ్రెస్లోకి కలవడం జరిగింది. అదే కాకుండా ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి పేద ప్రజలు కానీ అట్టడుగు వర్గాల నుంచి కూడా కార్యకర్తలుగా ఎదిగి పెద్ద పొజిషన్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంది. అదే ఈ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇప్పటి వరకు అయితే ఎంత కష్టపడి ఎంత పని చేసినా ఇంతవరకు కూడా ఎవరికి గుర్తింపు అనేది రాలేదు. ఉదాహరణకు మా పెదవాపు నారంరెడ్డి, వంటేరు నారంరెడ్డి గారు మీకు కూడా తెలుసు, అందరికీ గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. అతనికి చైర్మన్ పదవి ఇస్తానని ఇంతకుముందు మోసం చేసి మున్సిపల్లో మెజారిటీ కౌన్సిలర్లు గెలిచినాక మాట మార్చి మరి వేరే వాళ్ళకి ఇచ్చి తీవ్ర అవమానం చేసిండు. అది ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు కూడా కేసీఆర్ కనీసం ప్రజలకు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాలలో ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను పరిశీలించిన రామగుండం సిపి శ్రీనివాస్, కలెక్టర్ బదావత్ సంతోష్. ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలంటూ వెల్లడి. దండేపల్లి మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ. పాల్గొన్న ఎమ్మెల్యేలు కుక్కిరాల ప్రేమ్సాగర్రావు, గడ్డం వివేక్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ. మండలంలో కాంగ్రెస్కు అధిక మెజార్టీ తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు. కోల్బెల్ట్ నస్పూర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బీఆర్ఎస్. పాల్గొన్న ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్న నేతలు. వికారాబాద్లో ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ల ఆందోళన. డ్రైవర్ రాములపై దాడి చేసిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.